పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇవాళ కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీడీఎఫ్ రైసు పక్కదారి పట్టకుండా వివిధ చర్యలు చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి నెల 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాకినాడ నగరంలోని కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రైస్ పక్కదారి పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందించిన బియ్యం నాణ్యతను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు తెలిపారు. ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మన ప్రజలందరూ కూడా సహకరించారు. కొత్త రేషన్ కార్డు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రైస్ కార్డ్స్, స్మార్ట్ రైస్ కార్డ్స్ అవన్నీ కూడా క్యూఆర్ కోడ్తో ఉంటాయి. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే ఇమ్మీడియట్గా డేటా బ్యాంక్ తోటి మేము అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం, మా డేటా ఈ రోజున గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తుంది, అదేవిధంగా ఆధార్ నుంచి వస్తుంది. వీటితో పాటు మాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రిజిస్ట్రీ, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రీతో కూడా అనుసంధానం అయ్యి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ మార్పులు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ ప్రశ్నకు సమాధానం చాలా సమయం పడుతుంది. పీడీఎస్ రైస్ విషయంలో ఒక ఉక్కు పాదంతో ఖచ్చితంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఈ పక్కదారి వెళ్తున్నాయని మనకి స్పష్టంగా ఆధారాలు దొరికినాయి. మనం కూడా కాకినాడలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు చేసినప్పుడు ఆ రోజున మేము రిజిస్టర్ చేసిన కేసు తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. అందులో భాగంగానే ఈ రోజున మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో సేకరిస్తున్నప్పుడు మా అంచనాలకి అనుగుణంగా, ఆ అంచనాల కన్నా ఎక్కువగా మాకు ఫైన్ రైస్ రాబోతుందనేది వ్యవసాయ శాఖ అధికారులు, తర్వాత మా శాఖ అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విధంగా మార్పులు తీసుకొస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు. బాగా లోతుగా పాతుపోయిన మాఫియా, ఇంటింటికి వెళ్ళి సేకరించడం, రేషన్ షాపులు మూసేసి వ్యాన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వ్యాన్ల ద్వారా వీళ్ళు తీసిన సరఫరా, వీటన్నింటినీ మేము స్టెప్ బై స్టెప్ ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టు ముందడుగేసాం. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్, అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, వాళ్ళు పండించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను. 35,94,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 3,570 కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడిగా ఉన్న జిల్లాలు వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ 2 జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం.